Hi everybody, how are you? Today we'll go with LC oscillations, right? And also some problems on last circuits. Okay, LC oscillations. Suppose if we have a capacitor like this of capacitance C, and this is initially charged, okay? So the charge on this capacitor is Q naught, right? దీన్ని తీసుకెళ్ళి ఒక ఇండక్టర్ కలుపుదాం. ఇక్కడ ఎనర్జీ ఏ రూపంలో స్టోర్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో కెపాసిటర్లోని. తర్వాత ఇదేమో ఒక ఇండక్టర్ కలిపాం. అయితే ఇక్కడ ఛార్జ్ తగ్గడం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అవుతుంటాయి. అర్థమవుతుందా? కొంత టైం అయిన తర్వాత ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్ న్యూట్రలైజ్ చేస్తాయి. సో అట్ దట్ టైమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటీ ఇస్ జీరో. ఇక్కడ ఛార్జ్ లేకపోతే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉండదు కదా. కాకపోతే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే మనకి ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తున్నాయంటే కరెంట్ ఇలా వస్తున్నట్టే కదా. కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఛార్జ్ జీరో ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది. కరెంట్ విల్ బి మ్యాక్సిమం. అండ్ ఇక్కడ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే. ఇక్కడ ఎలా ఉంది? ఎనర్జీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఇక్కడ ఫార్ములా గుర్తుందా మీకు? ½ ఇక్కడ ½ CV² కదా, ఆర్ Q²/2C, Q²/2C అని రాయొచ్చు. ఎనర్జీ ఏ రూపంలో ఉంది? ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. తర్వాత ఇంకా అక్కడితో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిపోదు. ఇంకా కొన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి. until the upper plate is negatively charged and this is positively charged. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ Q0 ఛార్జ్ వచ్చేస్తుంది, అంటే కింద ప్లేట్ లో Q0 వస్తుంది, పైన ప్లేట్ లో -Q0. ఇక్కడ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ జీరో అయిపోతుంది. అంటే ఇక్కడ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఉండదు. మళ్ళీ ఎనర్జీ నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. తర్వాత సో అంటే ఇక్కడికి మనం ఏం చెప్తాం అంటే హాఫ్ ఆసిలేషన్ కంప్లీట్ అయిందని చెప్తాం. వి సే దట్ హాఫ్ ఆసిలేషన్ ఈస్ కంప్లీటెడ్, ఓకే. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇలా రావడం మొదలు పెడతాయి. ఒక టైం వచ్చేసరికి ఇక్కడ ఛార్జ్ అంతా న్యూట్రలైజ్ అయిపోతుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఇలా వస్తున్నాయంటే అర్థం ఏంటి? కరెంట్ పైకే కదా వెళ్తుంది. కరెంట్ ఈజ్ నౌ ఫ్లోయింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఎలక్ట్రాన్స్ ఎలా వస్తున్నాయంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంటది. అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది? ½ ఎనర్జీ ఉంటుంది. అండ్ మళ్ళీ అల్టిమేట్ గా మళ్ళీ ఈ అరేంజ్మెంట్ మనకు వచ్చేస్తుంది. అగైన్ అక్కడతో న్యూట్రలైజ్ అయిపోయినది మాత్రం అక్కడతో ఆగిపోదు. అంటే ఇక్కడ ఇంకా ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అవుతాయి. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయినట్టే కదా. సో అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అంటే మళ్ళీ ఒరిజినల్ కాన్ఫిగరేషన్, వి గాట్ ద ఒరిజినల్ కాన్ఫిగరేషన్, ఓకే. దిస్ ఇస్ జస్ట్ లైక్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్. స్ప్రింగ్ మాస్ సిస్టమ్ మనం తీసుకుంటే దీన్ని కొంచెం స్ట్రెచ్ చేసి వదిలేమనుకోండి, అంటే ముందు మనకి ఎనర్జీ ½ ఉంటుంది. తర్వాత మెయిన్ పొజిషన్ దగ్గర ½ mv² ఉంటుంది.
ఇక్కడ నేను క్యూ నాట్ స్క్వేర్ బై 2c అని రాస్తున్నాను కదా. ఇక్కడ ఏం రాస్తున్నాం, లేకపోతే హాఫ్ సివి స్క్వేర్. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్, హాఫ్ LI స్క్వేర్ అని రాస్తున్నాం. దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ. ఓకే, అండ్ క్యూ నాట్ బదులు ఇక్కడ x అని తీసుకోవచ్చు. క్యూ నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యూ నాట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ x. ఇన్స్టెడ్ ఆఫ్ 1/c you can take k. Instead of 1/c you can take k. L బదులు m పెట్టచ్చు. అంటే we can compare with the spring mass system, and instead of velocity, this is, here it is current. ఓకే, ఇక్కడ కరెంట్ అయితే అక్కడ వెలాసిటీ అని ఉంది కదా. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ కంపారిజన్. దిస్ స్ప్రింగ్ ఇక్కడ ఎలా ఆసిలేట్ అవుతుంటుంది కదా, ఇక్కడ మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది ఎక్స్ట్రీమ్ దగ్గర. మీన్కి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ ఇటు పక్కకి వెళ్ళేసరికి మళ్ళీ హాఫ్ kx స్క్వేర్ వస్తుంది. అగైన్ యుల్ బి హ్యావింగ్ హాఫ్ kx స్క్వేర్, అగైన్ హాఫ్ mv స్క్వేర్. ఇలా ఆసిలేట్ అవుతుంటుంది కదా. స్ప్రింగ్ కైనెటిక్ ఎనర్జీలో మారుతుంది, ఇలా 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 ఆసిలేట్. ఇక్కడ కూడా అంతే. దీస్ ఆసిలేషన్స్ వీ కాల్ దెమ్ యాజ్ LC ఆసిలేషన్స్. ఓకే, and the time period of this LC oscillations is 2 pi root over LC. Okay, frequency ante 1/2 pi root over LC antam. This is the frequency of LC oscillations. అంటే మనం ఇలా ఫస్ట్ మనకి Q by C is the potential difference, and what is the potential difference across this inductor LdA by dta కదా. I minus dq by dt అని రాసుకుంటాం. కరెంట్ ఛార్జ్ తగ్గుతూ ఉంటుంది కదా. I minus dq by dt అని రాసుకుంటే d square q by dt square plus q by LC is equal to 0 వస్తుంది. ఇది a is equal to minus omega square x ఫామ్ లో ఉంది కదా. అంటే ఇక్కడ ఒమేగా ఎంత వస్తుంది, 1/root over LC వస్తుంది. ఒమేగా వచ్చిందంటే ఫ్రీక్వెన్సీ వచ్చినట్టేనా? ఒమేగా వస్తే ఫ్రీక్వెన్సీ వచ్చినట్టే కదా. సో ఫ్రీక్వెన్సీ ఇస్ 1/2 pi root over LC. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్, ఇక్కడ LC ఆసిలేషన్స్ అంటాం. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద LC ఆసిలేషన్స్. అండ్ వాట్ ఈస్ దిస్ టైం పీరియడ్? టైం పీరియడ్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఒమేగా కదా. ఒమేగా ఈజ్ 2πf, అంటే 1/root over LC. అర్థమవుతుందా? And this oscillation, if there is no resistance, in this part of the circuit, this oscillations will be there forever. Okay, resistance ఉందంటే కొంత ఎనర్జీ హీట్ రూపంలో మనకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? So these oscillations will continue, and what is the frequency of that part? What is the frequency of this LC oscillations? 1/2 pi root over LC. And we can compare these oscillations with the spring mass system. Adhodna, just note down this. We will do some problem based on this. Manasa Smarami Mahagan. We have the festival of Vinayak Chavithi. Okay, Saturday. Okay, I can erase this. We will have one question based on this. Okay, right. ఫస్ట్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంది కదా ఎనర్జీ, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కన్వర్ట్ అయింది, జస్ట్ లైక్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్. ఓకే, అండ్ we have a paragraph for us. There is a paragraph based on this paragraph question. There is an
capacitor and there is an inductor. Okay, its inductance is L and capacitance is C. C is equal to 1 farad and L is equal to 4 Henry. Okay, and at time t is equal to 0, at t is equal to 0, the charge on the capacitor is 4 coulombs, and it is decreasing at the rate of dq by dt, decreasing at the rate of root 5 coulombs per second. అదవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఎంత ఉంది ఇక్కడ ఛార్జ్? 4 coulombs ఛార్జ్ ఉంది అట్ t is equal to 0 దగ్గర. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్? వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఛార్జ్? క్యూ మ్యాక్సిమం ని క్యూ నాట్ అన్నాం. ఇది ఎంత మ్యాక్సిమం ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్? ఇక్కడ ఛార్జ్ ఉంది, కరెంట్ కూడా ఉంది కదా, dq by dt అంటే కరెంటే కదా. q0 square by 2c is equal to q square by 2c plus half li square అని రాద్దామే. q0 అంటే మాక్సిమం ఛార్జ్. ఒకవేళ మాక్సిమం ఛార్జ్ స్టోర్ అయ్యి ఉందనుకోండి, there is a maximum charge here, then entire energy will be in the form of electric field. ఇప్పుడైతే కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎనర్జీ ఉంది, కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా ఎనర్జీ ఉంది, ఎందుకంటే కరెంట్ కూడా ఉంది కదా ఇక్కడ. ఇక్కడ నుంచి Q0 కడదామా? మాక్సిమం ఛార్జ్, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, Q0 స్క్వేర్ బై 2c, c అంటే 1 అని ఇచ్చాడు. c is given as 1 and q square అంటే 4 into 4 16 divided by 2c plus half into 4 into then square and the 5, this goes 2 times. Q0 square is equal to 16 plus 20. That implies Q0 is equal to root 36. And 6 coulombs is the maximum charge. ఒకవేళ మాక్సిమం ఛార్జ్ అంటే మొత్తం ఎనర్జీ అంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలోనే ఉంటుంది కదా, ఇంకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడైతే కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఉంది, అంటే అప్పుడు మాక్సిమం ఛార్జ్ కాదు. మాక్సిమం ఛార్జ్ కట్టాలంటే ఇలా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ ఇస్ charge in the capacitor will be maximum after a time t is equal to dash seconds. చార్జ్ మ్యాక్సిమమ్ ఎంత టైం తర్వాత ఉంటుంది అంటే క్యూ ఇప్పుడు చార్జ్ మ్యాక్సిమం లేదు కదా, 4 ఎంత ఉంది, 6 లేదు. అర్థమవుతుందా? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అప్లై చేస్తాను, Q0 ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. అంటే Q0 బదులు 6 రాస్తానే. మాక్సిమం ఛార్జ్ తెలుసు కదా, ఇప్పుడే కట్టాను 6. ఇనీషియల్ ఫేజ్ కడదాం. నేను కాస్ ఫంక్షన్ ఎందుకు తీసుకున్నానంటే, కాస్ ఫంక్షన్ ఇట్ ఈస్ అ డిక్రీజింగ్ ఫంక్షన్. ఇక్కడ కరెంట్ ఈస్ డిక్రీజింగ్ అన్నాడు కదా, ఛార్జ్ ఈస్ డిక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ రూట్ 5 coulombs per second అన్నాడు. అంటే ఛార్జ్ కి టైం కి గ్రాఫ్ కి ఇస్తే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది గ్రాఫ్. డిక్రీజింగ్ కదా కాస్. సో ఇక్కడ Q4 తీసుకుందాం, T0 తీసుకొని, అంతే కదా, T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఛార్జ్ 4 ఉంది కదా, 4 ఈజ్ ఈక్వల్ టు 6 కాస్ T0 తీసుకున్నాను. అంటే ఇనీషియల్ ఫేజ్ వస్తుంది మనకి, అంటే ఫేజ్ అంటే యాంగిలే, కాస్ ఇన్వర్స్ 2/3 వచ్చింది కదా. ఇది ఇక్కడ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆసిలేట్ అవడం, పైనుంచి కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. Q ఈజ్ ఈక్వల్ టు 4 నుంచి మళ్ళీ అదర్ సైడ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలంటే -6కి వెళ్ళాలి, ఛార్జ్ -6కి వెళ్ళాలి. ఈ ఈక్వేషన్ మళ్ళీ రాసి Q -6 పెడదాం. ఇప్పుడు టైం కట్టాలి, ఎంత టైం తర్వాత Q మ్యాక్సిమం ఉంది, అర్థమవుతుంది. ఇక్కడ -6 పెడతాను చూడండి, -6 ఈజ్ ఈక్వల్ టు 6 కాస్ ఒమేగా టీ
ఒమేగా అంటే 1/√LC కదా. ఒమేగా ఈజ్ 1/√LC. ఓకే, ఇది 1/2 వచ్చింది. ఓకే, 1/2 ఇంటూ టీ ప్లస్ 5 అంటే ఎంతమ్మా? కాస్ ఇన్వర్స్ 2/3 కదా. ఆల్రెడీ ఇందాక కట్టాం అదే. అంటే ఇందాక T0 పెట్టాం. T0 పెట్టినప్పుడు 5 వచ్చింది మనకి. అంటే QMF 4 తీసుకోవాలి. ఇనీషియల్ గా ఛార్జ్ ఎంత ఉందన్నాడు? ఛార్జ్ ఈజ్ 4 కూలమ్స్ కదా. తర్వాత ఛార్జ్ ఎక్స్ట్రీమ్, అదర్ సైడ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కూడా మాక్సిమం ఛార్జ్ ఉన్నట్టే. అంటే -6 పెట్టాను. మైనస్ క్యాన్సిల్ అయింది. కాస్ ఫంక్షన్ -1 ఎప్పుడు అవుతుంది? పైయే కదా. పై ఈజ్ కూడా లోపల ఫంక్షన్ రాద్దాం. 1/2 ఇంటూ టీ ప్లస్ కాస్ ఇన్వర్స్ 2/3. ఇక్కడ దాకా ఓకే కదా. తర్వాత నాకు టీ కట్టాలి. హాఫ్ T/2 ఎంతమ్మా? T/2 ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ ఇన్వర్స్ 2/3. అంటే ఇక్కడ టీ ఎంత వస్తుంది? 2π మైనస్ 2 కాస్ ఇన్వర్స్ 2/3. అంటే దీన్ని 2π మైనస్ దీన్ని మళ్ళీ 2 కాస్ ఇన్వర్స్ 2/3 అని రాసేయచ్చు. యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో కాస్ అంటే మనకి ఇది రెండు వైపులా కాస్ తో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. కాస్ 2π మైనస్ థీటా ఏమవుతుంది? కాస్ థీటాయే కదా. అర్థమవుతుందా? అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేస్తుంది. కాస్ 2π మైనస్ థీటా ఎంత? కాస్ థీటాయే కదా. అంటే ఇది థీటా, ఇది అంటే ఇదే వస్తుంది మనకి. యూ అండర్స్టూడ్ దిస్? ఇది ఓకే కదా. చెప్పండి, కాసే తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ద కాస్ ఫంక్షన్ ఓన్లీ. ఎందుకంటే డిక్రీజింగ్ అన్నాడు, ఛార్జ్ ఈజ్ డిక్రీజింగ్ అన్నాడు. వీ షుడ్ నాట్ టేక్ సైన్ ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే పారాగ్రాఫ్ లోని థర్డ్ క్వశ్చన్, పారాగ్రాఫ్ లో థర్డ్ క్వశ్చన్, మాక్సిమం కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ 4 amperes అన్నాడు. కాదు కదా. ఫస్ట్ ఆప్షన్ మాక్సిమం కరెంట్ ఈస్ 4 amperes అన్నాడు. ఇది రాంగ్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే when the current is half the maximum value, when current is I0/2, half the maximum value I0 anna. Okay, charge in the capacitor is half of its maximum value, is less than half of its maximum value. Charge first Q0² / 2C half Li. ఇది హాఫ్ Li² లో I0/2 పెట్టామనుకోండి, I0² / 4 అవుతుంది. అంటే ఇండక్టర్ లో స్టోర్ అయిన ఎనర్జీ 1/4 ద మాక్సిమం వాల్యూ ఉంది. 1/4 అంటే Q0² / 8C అని రాద్దాం. ఏదైనా ఒకటే కదా. మాక్సిమం వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మాక్సిమం వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఒకటే. అదే కదా. ½ mv², ½ kx² లో మారుతుంది అంతే. బట్ బోత్ ఆర్ సేమ్. But here it is Q0² / 2C when only electric field is there. When only magnetic field is there, energy ½ Li² కదా. ఓకే, సరే. ఇప్పుడు ½ Li² / 4 వస్తుంది. ఎందుకంటే ఓకే దట్ అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ /4 ఉందంటే దాన్ని Q0² / 8C అని రాయొచ్చు కదా. ప్లస్ Q² / 2C. ఓకే, ఇక్కడ Q² / Q0² / 3Q0² / 8C అని వస్తుంది. 8లో 4 పక్కన పెట్టండి, 2C పక్కకు రాయండి. ఇది Q² / 2C. Q ఎంత వస్తుందమ్మా? √3/2 వస్తుంది. √3/2 అంటే ఎంత? 0.8. లెస్ దాన్ హాఫ్ అన్నాడు. లెస్ దాన్ హాఫ్ ఉందా? మోర్ దాన్ హాఫ్ ఉంది కదా. దట్ ఈస్ రాంగ్. అంటే ఫోర్త్ ఆప్షన్ లో ఇచ్చాడు బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అని. థర్డ్ ఆప్షన్ లో బోత్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. అర్థమవుతుందా? జస్ట్ నోట్ డౌన్ దిస్ ఇస్ ద పాసేజ్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. యు అండర్స్టూడ్ దిస్?
మాక్సిమం ఛార్జ్ ఇచ్చి మాక్సిమం కరెంట్ కట్టమంటే ఏం చేస్తారు? Q0² / 2C = ½ Li0² రాస్తారు. ఎవరు రాస్తారు? మాక్సిమం ఛార్జ్ ఇచ్చి మాక్సిమం కరెంట్ కట్టమంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ అయిన ఎనర్జీ అంతా ఇప్పుడు దేంట్లో స్టోర్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ LC ఆసిలేషన్స్? 1/2π√LC. అర్థమవుతుందా? సో ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ దిస్. పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, one minute. We'll do few more problems. ఇక్కడ మనకి ఒక బ్యాటరీ ఉంది. బ్యాటరీ 4 volts. This is the question. And there is a resistor of 1 ohm and there is an inductor and a capacitor of 3 microfarads. Okay, current is increasing at the rate of 4 amperes per second. 4 amperes per second. Resistance 1 ohm. ఇది 1 Henry. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఇండక్టర్ ఎంత? LdI/dt కదా. LdI/dt అంటే 4. అంటే కరెంట్ పెరుగుతుంది అన్నాడు. పెరుగుతున్న కరెంట్ ని అపోజ్ చేయాలి కదా. ఇది ఇలా ఉంటుంది. దీని దగ్గర బ్యాటరీ ఇలా వస్తుంది సింబల్. అంటే అపోజ్ చేయాలంటే ఫస్ట్ ఇది పాజిటివ్ రావాలి, ఇది నెగిటివ్ రావాలి కదా. అర్థమైందా? అయితే ఇక్కడ మనకి ఛార్జ్ అంతా కెపాసిటీ కట్టాలి. కరెంట్ ఆ ఇన్స్టెంట్ లోనే కరెంట్ 2 amperes అని ఇచ్చాడు. కరెంట్ ఈస్ 2 amperes. సరే, ఈఎంఎఫ్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాద్దాం. 4. ఇదంతా LdI/dt కూడా 4 కదా. ఓకే, అంటే ఇది మైనస్ నుంచి ప్లస్కి వచ్చాం కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఇలా వస్తున్నాం. ప్లస్ నుంచి మైనస్కి వచ్చాం కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు IR + Q/C. IR అంటే ఎంత? 2 + Q/C. C ఎంతమ్మా? 3 కదా. అంటే Q ఈజ్ ఈక్వల్ టు -6 microcoulombs. ఇది మైక్రోలో ఉంది కదా, ఇది కూడా మైక్రోలోనే వస్తుంది. సో 6 microcoulombs. Magnitude of charge is 6 microcoulombs, right? That is the answer. Okay, next. One more question we have. There is a cell of EMF V and there is a resistor of resistance R and an inductor of inductance L, and there is a switch here, and there are 2 resistances in parallel, R1 and the second one is R2. Okay, I'm closing the switch. K is closed for a long time and then opened. Okay, what is the heat produced in R1? Total heat produced in R1 after the switch is opened. Okay, ఫస్ట్ ఇది లాంగ్ టైం క్లోజ్ చేసిన తర్వాత ఇది ఒక వైర్ లా బిహేవ్ చేస్తుంది. వైర్ లా బిహేవ్ చేసిందంటే నీకు కరెంట్ పైకి అది ఇలా వచ్చేస్తుంది. కరెంట్ ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోయినట్టే. వైర్ లా బిహేవ్ చేస్తుందంటే అర్థం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అయినట్టే కదా. అంటే కరెంట్ ఇలా వచ్చేస్తుంది. ఇంకా అంటే మాక్సిమం కరెంట్ ఎంత ఉందంటే V/R కరెంట్ ఉంది. ఓకే, అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ½ Li² కదా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ స్విచ్ ఏం చేశాడు? ఈ టైంలో స్విచ్ ఏం చేశాడు? పైకి లిఫ్ట్ చేశాడు. పైకి లిఫ్ట్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఇక్కడ కొంత డిసిపేట్ అవుతుంది. ఎనర్జీ డిసిపేషన్ ఫార్ములా ఏంటి? అక్రాస్ రెసిస్టర్ I²R కదా. కానీ ప్యారలల్ లోని కరెంట్ ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది. కరెంట్ విల్ బి డివైడెడ్ ఇన్ ద ఇన్వర్స్ రేషియో. అంటే నాకు R1 లో హీట్ ప్రొడ్యూస్డ్ కావాలంటే I1, ఇక్కడ I1 కరెంట్ అనుకోండి, ఇక్కడ I2 కరెంట్ అనుకోండి. I1/I2 ఎంత వస్తుందంటే R2/R1 వస్తుంది. ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది కరెంట్. పవర్ డిసిపేషన్ ఏంటి? I²R కదా. పవర్ డిసిపేషన్ అంటే I² × R1 అమ్మ పవర్ డిసిపేటెడ్. I1 ఎంత? I1 is R2
divided by R1 plus R2. Okay. Power dissipation will be maximum into R1 whole square. అంటే ఇక్కడ లేకపోతే V square by R అని రాద్దాం. ప్యారలల్ కదా, ప్యారలల్లోని పొటెన్షియల్ సేమ్ కదా, ప్యారలల్లో పొటెన్షియల్ సేమ్ అంటే పొటెన్షియల్ సేమ్ ఉంటే V is equal to IR కదా, I is inversely proportional to R. అదే వస్తుంది మళ్ళీ. అంటే I1 by I2 is R2 by R1. ఇది చెప్పండి, పవర్ ఇంటూ V square by R కదా, అంటే పవర్ కన్జ్యూమ్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. అంటే P1 by P2 ఈజ్ R2 by R1 వస్తుంది. ఇది అక్కర్లేదులేండి, R2 by R1. నాకు P1 కావాలి, ఇక్కడ పవర్ జనరేటెడ్ కావాలి. P1 అంటే R2 by R1 plus R2 ఆఫ్ టోటల్ ఎంత, హాఫ్ L I square కదా, ఇదే కదా, హాఫ్ టోటల్ హీట్ ప్రొడ్యూస్డ్ R2 హాఫ్ L I square. ఓకే, ఇది పవర్ ఎనర్జీ కావాలంటే ఇంటూ టైం చేయాలి. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఇంటూ టైం. ఇక్కడ పవర్ ఇంటూ టైం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఈ టోటల్ ఎనర్జీలోని R1 లో ఎంత డిసిపేట్ అవుతుందంటే R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 అని రాయాలి. ఈ టోటల్ ఎనర్జీలో R1 లో ఎంత డిసిపేట్ అయింది ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది. ఎందుకంటే ప్యారలల్ లోని పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఎక్కువ పవర్ డిసిపేట్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అంటే పవర్ డిసిపేటెడ్, వాట్ ఇస్ ద టోటల్ హీట్ ఎనర్జీ? టోటల్ హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం రాయాలి. మరి పవర్ ఫార్ములా ఏంటి? V square by R కదా. P1 by P2 is R2 by R1. అంటే P1 ఎంత అవుతుంది? R2 డివైడెడ్ బై టోటల్ ఎంత, R1 ప్లస్ R2 కదా. ఇది టోటల్ ఎనర్జీ ఎంత, హాఫ్ L I square. ఈ ఎనర్జీలో కొంత ఇక్కడ డిసిపేట్ అవుతుంది, కొంత ఇక్కడ డిసిపేట్ అవుతుంది కదా. ఇక్కడ ఎంత డిసిపేట్ అవుతుందంటే R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ ఎనర్జీ రాయాలి. అర్థమవుతుందా? ఓకే, జస్ట్ నోట్ ఇట్ డౌన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఇప్పుడు హీట్ రూపంలో డిసిపేట్ అవుతుంటది అంతే. నెక్స్ట్ ప్రాబ్లం. పాజ్ చేసుకొని నోట్ చేసుకోవలను. చెప్పేస్తున్నాను, ఏం కాదులేండి. ఇక్కడ మనకి ఒక ఇండక్టర్ ఉంది, ఒక సెల్ ఉంది. సెల్ ఒక దీనికి కనెక్ట్ చేసింది స్విచ్ కి. తర్వాత ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, రెసిస్టర్ పక్కనే ఒక బల్బ్ ఉంది. దిస్ బల్బ్ ఈజ్ B2. అంటే B2 ఉందంటే పైన ఇక్కడ B1 ఉన్నట్టే కదా. ఇక్కడ ఇండక్టర్ ఉంది, ఇక్కడ బల్బ్ B1 ఉంది. ఓకే, ఇండక్టర్ అండ్ దిస్ ఇస్ రెసిస్టర్. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ద బల్బ్ లిట్స్ అప్ ఎర్లియర్ B2, ఎక్స్క్యూజ్ మీ, బల్బ్ B2 లిట్స్ అప్ ఎర్లియర్ అన్నాడు. అండ్ ఫైనలీ బోత్ గ్లో విత్ సేమ్ బ్రైట్నెస్ అన్నాడు. కాదు, బోత్ గ్లో విత్ సేమ్ బ్రైట్నెస్ కాదు. B1 లిట్ అప్ ఎర్లియర్ అన్నాడు, తప్పది. B2 lights up earlier and shines, and finally B1 shines brighter than B2. ఇది కరెక్ట్ అమ్మా. B2 lights up earlier. ఎందుకంటే ఇది ముందు అపోజ్ చేస్తుంటది. ఇది ఇండక్టర్ అనేది అపోజ్ చేస్తుంది కదా. కొంత టైం తర్వాత ఇది ఒక వైర్ లా బిహేవ్ చేస్తుంది. ఇది ఒక వైర్ లా బిహేవ్ చేస్తే మొత్తం పొటెన్షియల్ అంతా ఇక్కడే డ్రాప్ అవుతుంది కదా. మొత్తం పొటెన్షియల్ అంతా ఇక్కడే డ్రాప్ అయిందంటే ఇక్కడ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది దీని అండ్ ఇక్కడ కొంత పొటెన్షియల్ డ్రాప్ అయిపోతుంది కదా. ఇక్కడ ఏమో పొటెన్షియల్ డ్రాప్ లేదు, వైర్ లా బిహేవ్ చేస్తుంది ఫైనల్ గానీ ఇండక్టర్ ఇస్ జస్ట్ బిహేవింగ్ లైక్ ఏ వైర్. అంటే ఈ పొటెన్షియల్ అంతా పొటెన్షియల్ ఇక్కడ డివైడ్ అవుతుంది. ఇక్కడ డివైడ్ అయినప్పుడు ఇంకా డివైడ్ అవుతుంది ఫైనల్ గానీ. అంటే మొత్తం పొటెన్షియల్ అంతా ఇక్కడ డ్రాప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ B1 గ్లోస్ విత్ మోర్ బ్రైట్నెస్.
Okay, that is the answer. అర్థమవుతుందా? Just note it down. So one more problem. Life is becoming a big problem, sir. Why these many problems, huh? Okay. That is last question for today. And ikkada oka cell undi, cell EMF 18 volts ani ichchadu. And this is the matching question, and here is a switch S, and connected through an inductor and resistor R1, and then here a resistor R2. R1 ఎంత ఇచ్చాడు అంటే 3 ohms, అది 6 ohms ఇచ్చాడు. ఇండక్టర్ ఏమో 2 Henry ఇచ్చాడు. Inductor is given as 2 Henry. Current through R1 at t is equal to 0. Current through R1 at t is equal to 0 అన్నాడు. ఇక్కడ 18, ఇక్కడ ఇది అలౌ చేయదు కదా, 0 ఉంటుంది కరెంట్. ఇండక్టర్ ఉంది కదా, ఇండక్టర్ అలౌ చేయదు, అంటే స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా అలౌ చేయదు కరెంట్ని. తర్వాత current through R1 at t is equal to infinity. Current through R1 at t is equal to infinity. ఇన్ఫినిటీ తర్వాత ఇది వైర్లా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ కరెంట్ ఎంత ఉంటుంది అంటే 18/3 ఉంటుంది, 6 amperes. తర్వాత కరెంట్ త్రూ R2 at t is equal to 0. కరెంట్ త్రూ R2 at t is equal to 0. ఇది ఎప్పుడు ఇక్కడ కరెంట్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, 18/6, 3 amperes. తర్వాత కరెంట్ ఇన్ R2 at t is equal to infinity. ఇక్కడేం కరెంట్ మారదు, ఇంకా కాన్స్టెంట్ ఉంటుంది, 18/6 ఉంటుంది. at t is equal to infinity. This is 3 amperes. ఓకే, ఇక్కడ ఏం ఇండక్టర్ లేదు కదా, యువతల పక్కన కెపాసిటీ కానీ ఇండక్టర్ కానీ ఏం లేదు. అర్థమవుతుందా? ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. With that I will take it here. మన దగ్గర ఒక 2 volt cell ఉంది, 2 volt cell, and there is a switch K which is connected to an inductor and 20 ohms resistor. ఈ ఇండక్టర్ కి ప్యారల్ గా ఒక రెసిస్టెన్స్ ఉంది, and that is 10 ohms resistance, and inductance is 5 Henry. The key K is inserted. ఇక్కడ ఇన్సర్ట్ చేసాం, ప్లగ్ కి ఇన్సర్ట్ చేసాం. వాట్ ఈస్ ద ఫైనల్ కరెంట్, ఫైనల్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ 10 ohm resistor? 10 ohm resistor దగ్గర ఫైనల్ కరెంట్ ఎంత? ఆన్సర్ 0 అమ్మా. ఎందుకంటే ఫైనల్ గా ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, దిస్ విల్ జస్ట్ బిహేవ్ లైక్ ఏ వైర్ కదా. అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, ఇంక పైకి వెళ్దా కరెంట్. అంటే పైకి వెళ్దంటే కరెంట్ ఎంత అయినట్టు? 10 ohms లో కరెంట్ త్రూ 10 ohms, ఫైనల్ కరెంట్ త్రూ 10 ohm resistance is 0. Okay, if you have any doubts, you just WhatsApp me and I will clear those in the WhatsApp. Okay, bye, take care. Share this video to your friends.